ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆ యూనివర్స్, ఆ డివైన్ అర్జెంట్ మెసేజ్ పంపిస్తున్నారు. నా ద్వారా మీకు అర్జెంట్ మెసేజ్ పంపిస్తున్నారు. అది ఏంటి? ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి? మీకు ఏంటి రాబోతోంది? ఏ విధంగా రాబోతుంది? అంటే మీ ప్రొఫెషన్ గురించా? కెరియర్ గురించా? లేకపోతే రిలేషన్‌షిప్ గురించా? లేకపోతే హెల్త్ గురించా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గురించా? దేని గురించి మీకు ఆ అర్జెంట్ మెసేజ్ అనేది రాబోతోంది అనేది చూద్దాం. సో, ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో, మీరది ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది చూసుకొని, దాన్ని ప్రకారం మీరు చూసుకోండి. మీ మనసులో మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. అలాగే ఇది టైమ్‌లెస్ రీడింగ్. ఎప్పుడు మీకు కనిపిస్తుందో అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది. సో, అలాగే ఇది జెండర్‌కి సంబంధించింది కాదు. ఎవరైనా చూడొచ్చు. ఎప్పుడైనా చూడొచ్చు. ఎవరైనా చూడొచ్చు. సో, లేడీస్, జెంట్స్ అని కాదు. ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? చూద్దాము. ఈ అర్జెంట్ మెసేజ్ ఏంటి? ఆ యూనివర్స్, ఆ డివైన్ నా ద్వారా మీకు ఏం మెసేజ్ పంపిస్తోంది? ఎటువంటి మెసేజ్ అనేది మీకు అందుతోంది అనేది చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. సో, ఇది 3 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే మీకు ఏదో ఒక విషయం అందబోతోంది. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఆ శ్రమకి ఫలితం గూడా అందబోతోంది. అంటే ఇప్పుడు చేరి ఒక 3 మంత్స్ అయ్యుండొచ్చు జాబ్‌లో. సో, దానికి మీకు రికగ్నిషన్ అనేది దొరకబోతోంది. దానికి రిజల్ట్ అనేది రాబోతోంది. ఒక ప్రాజెక్ట్‌లో చేరి 3 మంత్స్ అయ్యుండొచ్చు. ఒక జాబ్‌లో చేరి 3 మంత్స్ అయ్యుండొచ్చు. లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయ్యుండొచ్చు. లేకపోతే 3 ఇయర్స్ అయ్యుండొచ్చు. సో, దానికి ఫలితం అనేది మీకు రాబోతోంది. అంటే దానికి తగిన ఫలితం. అంటే ఇంతవరకు అరే! నాకింకా కొంచెం ఇంక్రిమెంట్ వచ్చింటే బావుండు. లేకపోతే ఇంకొంచెం ఏదైనా ఇంకా నా శ్రమకు గుర్తింపు వచ్చింటే బావుండు అని మీరు థింక్ చేస్తూ ఉంటే దానికి ఇప్పుడు గుర్తింపొస్తోంది. ఫలితం అనేది ఇప్పుడు అందబోతోంది అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఫస్ట్ మెసేజ్ పాజిటివ్‌గా వచ్చింది. ఏదైనా కూడా మీకు మంచిగా అనేది అందబోతోంది. ఏది అనంటే సో, కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా మీకు పెరుగుతాయి. సో, అన్నీ అంటే రిలేషన్ పరంగా గూడా బావుంది. సెక్యూర్డ్‌గా ఉంది. ఫీల్ సెక్యూర్డ్ విత్ యూ. అంటే, అంటే ఒక మంచి రిలేషన్ కూడా అందుతుంది. ఒక మంచి రిలేషన్ కూడా ఉంటుంది. అంటే ఇద్దరు ఉండేవాళ్ళు ముగ్గురు కాబోతుంటారు. ఇప్పుడు రీసెంట్‌గా పెళ్లి అయ్యుంటుంది. ఒక 6 మంత్స్ అట్లా అయ్యుంటుంది ఇవన్నీ. అంటే పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మీరిద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు ముగ్గురయ్యే అవకాశం అంటే వచ్చింది. ఆ సిట్యుయేషన్ వచ్చింది. ఆ టైం వచ్చింది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే హెల్త్ పరంగాను బావుంది. ప్రొఫెషన్ పరంగాను బావుంటుంది. అలాగే ఫైనాన్షియల్ పరంగాను అన్నింట్లోనూ మీకు మంచిగా సక్సెస్ అనేది చూపిస్తోంది. అంటే అందుకోబోతున్నారు. ఏదో ఒక సక్సెస్‌ని అందుకోబోతున్నారు. సంతోషకరమైన వార్తనే అందుకోబోతున్నారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, నెక్స్ట్ చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఇది కూడా మంచి కార్డ్ అండి. బాగా మీకు ఏదైనా మీరు ఆలోచిస్తూ ఉంటే, డబ్బుల పరంగా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే, అది మీకు మీ చేతికి అందబోతోంది. అంటే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చింటే, అది ఇంతకాలం నుంచి రాకుండా ఉంటే, ఇప్పుడు ఆ సిట్యుయేషన్ మీకొస్తోంది. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, "అరే! భగవంతుడా నా డబ్బు ఎప్పుడొస్తుంది? వాళ్ళకిచ్చి ఎన్ని రోజులైంది? ఎన్ని సంవత్సరాలైంది? నా డబ్బు గురించి ఇంకా ఏది తెలీదు" అని మీరు బాధపడుతూ ఉంటే తప్పకుండా మీకు ఇప్పుడు ఆ టైం అనేది వచ్చేసింది. ఆహ్, ఇంకొక 1 మంత్‌లో కావచ్చు, లేకపోతే ఒక 10 డేస్‌లో కావచ్చు, లేకపోతే 10 మంత్స్‌లో కావచ్చు, ఈ ఇయర్‌లో ఖచ్చితంగా ఈ ఇయర్‌లో కావచ్చు. తప్పకుండా మీ డబ్బులనేవి మీ చేతికి అందబోతున్నాయి. స్టక్ అయిపోయిన డబ్బులు మీ చేతికి అందబోతున్నాయి అనేసి ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మీకు మెసేజ్ అనేది పంపిస్తుంది. లేకపోతే మీరేదైనా చాలా సమస్యల్లో ఉండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉండి, డబ్బులు లేవు. నేనేదో చేయాలనుకున్నాను. డబ్బులు లేవు. లేకపోతే పిల్లలకి చదువులకి, లేకపోతే పెళ్ళిళ్ళకి ఏదో ఒక దానికి డబ్బులు లేవు అని మీరు థింక్ చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు చెప్తోంది. నీకు ఎటువంటి బాధ లేదు. భయపడొద్దు. భయపడొద్దు. తప్పకుండా నీ చేతికి డబ్బనేది వస్తుంది. మేము నీకు డబ్బు వచ్చేలా చేస్తాము అనేసేసి ఆ డివైన్ మీకు మెసేజ్ అనేది ఇస్తోంది. లేకపోతే మీరేదైనా ఎవరికైనా చాలా డబ్బు అప్పు ఉండి తీర్చలేకపోతూ ఉంటే, ఆ డబ్బు
అప్పు తీర్చే అవకాశం కూడా వస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా మీరు గ్రో అవుతారు. ఫైనాన్షియల్ పరంగా టెన్షన్ లేకోకుండా మీరు ఆ ఫైనాన్షియల్ పరంగా డబ్బులు సంపాదన అనేది పెరుగుతుంది. ఫైనాన్షియల్లీ గ్రో అవుతారు. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఇంకొకట అర్జెంట్ మెసేజ్ ఏంటి అంటే, మీకు ఎవరో శత్రువులున్నారండి. ఆ శత్రువులు మిమ్మల్ని అటాక్ చేయాలని చూస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ అర్జెంట్ మెసేజ్ అనేది వచ్చింది. అంటే మీకు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు శత్రువులు, లేకపోతే తెలియకుండా మీ వెనక ఉండే శత్రువులైనా ఉండొచ్చు. బట్ వాళ్ళు మీకు చెడు చేయాలని చూస్తున్నారు. లేకపోతే మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉండొచ్చు. లేకపోతే మీతో మిమ్మల్ని చెడ్డ చేయాలని అనుకుంటూ ఉంటారు. అంటే మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త. మీకు తెలిసే ఉంటుంది ఎవరు వాళ్ళు అనేది. మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు మీకు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ మీద జెలస్ పడే వాళ్ళు ఎవ్వరైనా ఉండొచ్చు. అంటే మీరు గ్రో అవుతూ ఉంటే చూడలేని వాళ్ళు మిమ్మల్ని చాలా మీ మీద చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉన్నారు అని ఇక్కడ అర్జెంట్ మెసేజ్ చూపిస్తోంది. అంటే మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా గూడా మీరు మంచిగా ఉన్నారనేసరికి వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళు తట్టుకోలేరు. సో, మిమ్మల్ని కార్నర్ చేసి, మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. సో, ఎలాగో అలాగా మీకు స్ట్రగుల్ చేయాలి. సో, మీరు ఎట్లైనా సరే మంచిగా ఉండకుండా అంటే మిమ్మల్ని ఎలాగైనా వాళ్ళు బాధ పెట్టాలని చూస్తున్నారు. మిమ్మల్ని బాధపెట్టి మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు సంతోషపడాలి అని చూస్తున్నారు. సో, అంటే ఆ విధంగా ఉంది. డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. బాగా కెరియర్ పరంగా బావుంది. తర్వాత ప్రొఫెషన్ బావుంది. వీళ్ళ రిలేషన్‌షిప్ బావుంది. సో, వీళ్ళని ఎలాగైనా దెబ్బతీయాలి అని ఆలోచిస్తున్నారు. మీ మీదకి కత్తి దూస్తున్నారు. మిమ్మల్ని ఒంటరిని చేసి మిమ్మల్ని ఆహ్, మీ దగ్గర నుంచి అంటే మీ దగ్గరికి ఎటువంటి మంచి జరగకూడదు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఆ విధంగా ఉంది జాగ్రత్త అని ఇక్కడ అర్జెంట్ మెసేజ్ వస్తుంది. అంటే మీకు చెడు చేసే వాళ్ళున్నారు. వాళ్ళ నుంచి జాగ్రత్త. వాళ్ళెవరని తెలుసుకొని వాళ్ళని దూరంగా పెట్టండి. లేకపోతే వాళ్ళతో ఎక్కువ మాట్లాడకండి. మీ పర్సనల్ విషయాలేవి షేర్ చేసుకోవద్దండి. ఆ విధంగా ఇక్కడ చూపిస్తోంది. సో, ఆ విధంగా కనిపిస్తోంది. సో, ఇది మీరు ఆహ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చూపిస్తోంది. వీ వీటికన్నిటికి గూడా జోడియాక్ సైన్స్ కూడా చెప్తాను నేను. ఏ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువున్నాయి, ఏ రాశులు మీకు కనెక్ట్ అవుతాయి, ఈ ఎనర్జీస్‌కి ఏ రాశులు కనెక్ట్ అవుతాయి అని కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఇది ఇంకొక లాస్ట్ కార్డ్ చూద్దాం. మీకు ఎవరు ఆ భగవంతుని నుంచి, ఆ డివైన్ నుంచి ఆహ్, అర్జెంట్ మెసేజ్ ఏంటి? ఏంటి అనేది చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇంకా లాస్ట్ ఏం మెసేజ్ అనేది అర్జెంట్ మెసేజ్ వచ్చింది అనేది చూద్దాం. సో, ఇది ఏంటి అంటే ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో, దాదాపు 4 కార్డ్స్‌లో ఒకటి మాత్రమే నెగెటివ్ వచ్చింది. 3 కార్డ్స్ పాజిటివ్‌గానే వచ్చినాయి. చాలా పాజిటివ్ ఎనర్జీసే ఉన్నాయి మీకు. చాలా బావుంటుంది. అంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే మీకు చాలా ఎమోషనల్, లవ్వింగ్, అండర్‌స్టాండింగ్ అనేది అంటే న్యూ రిలేషన్‌షిప్ అనేది దొరుకుతూ ఉంది. ఇప్పుడు న్యూ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. మీరు ఆలోచిస్తున్న అంటే న్యూ ఫీలింగ్స్, న్యూ ఎమోషన్స్, న్యూ ఎమోషనల్ అండర్‌స్టాండింగ్స్ అంటే మీకు ఇప్పుడిప్పుడే రిలేషన్ అనేది ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది కొత్త రిలేషన్. సో, ఎలా ఉంటుంది అనంటే కొంచెం డీప్ బాండింగ్‌గా మారుతుందది. అంటే న్యూ రిలేషన్ నుంచి డీప్ బాండింగ్‌గా అది మారుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, చాలా మంచిగా డబ్బుల పరంగా చూసుకుంటే ఇన్‌కమ్ గూడా పెరుగుతుంది. అలాగే మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మీరు పెంచుకుంటారు. డబ్బుల పరంగా కూడా బావుంటుంది. మంచి పొజిషన్‌లో ఉంటారు. సో, గవర్నమెంట్ సెక్టార్ కూడా జాబ్‌లు వస్తే మీకు గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్ వచ్చే అవకాశం గూడా ఉంది. ఒకవేళ మీరు ప్రయత్నిస్తూ ఉంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఇది చూపిస్తుంది ఎనర్జీస్. సో, అలాగే మీరు ఆహ్, అంటే అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ జాబ్స్ కావచ్చు, ఇలాంటివి వాటిల్లో గూడా మీరు ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది అని ఇక్కడ చూపిస్తోంది. అలాగే హెల్త్ పరంగా చూసుకుంటే పాజిటివ్‌గా ఉంది. హెల్త్ గూడా మీకు బావుంటుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీ దగ్గర ఏమైనా ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. ఇంప్రూవ్ అయిపోతుంది. హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బావుంటుంది.
సో, అన్ని విధాలుగా ఇది చాలా మంచి పాజిటివ్ కార్డు. పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు మొత్తం జూడియాక్ సైన్స్ ఏమొచ్చాయి, సో, అంటే రాసుల పరంగా ఏమొచ్చాయి అనేది చూద్దాము. ఏంటి అనంటే, దీనికేంటి అంటే సో, క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అంటే క్యాన్సర్ అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, తర్వాత మీన రాశి వాళ్ళకి సంబంధించింది ఇది. సో, ఇక్కడ ఇంకొకటి ఆహ్, హ్మ్, ఏంటి అంటే ఏరీస్, లియో, సాజిటేరియస్ అంటే ధను రాశి, మేషరాశి, సింహరాశి వాళ్ళకి సంబంధించింది. అంటే ఇవన్నీ కూడా ఏంటేంటి అనేది చెప్తాను. సో, సింహరాశి, ధనుసు రాశి, అలాగే సింహరాశి, ధనురాశి, మేషరాశి, అలాగే కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించింది. అలాగే ఇంకా ఏంటేంటి అంటే ఇంకా టారస్, విర్గో, క్యాప్రికాన్ అంటే వృశ్చిక రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకు సంబంధించింది. అలాగే మేషరాశి చెప్పాను గదా! మేషరాశి, సింహరాశి, ఆహ్, సాజిటేరియస్ అంటే ధనురాశి. సో, అన్ని రాశులు కూడా ఇక్కడ వచ్చాయి. దాదాపు అన్ని రాశులకి వచ్చింది అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. బాగుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా బావున్నాయి. స్ట్రాంగ్‌గా ఉంటాయి మీ ఎనర్జీ లెవెల్స్. చాలా మంచిగా వచ్చాయి. అయితే మీ శత్రువుల బారి నుంచి తప్పించుకోవాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి ఇక్కడ చూపిస్తోంది. సో, మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. సో, అది మీకు ఏంటి అర్జెంట్ మెసేజెస్ అంటే ఇవి. సో, జాగ్రత్తగా ఉండండి. అన్నీ మంచిగా అనుకూలిస్తాయి. ఇంక్రిమెంట్స్ ఒస్తాయి. హ్యాపీ లైఫ్ ఒస్తుంది. సో, అర్జెంట్‌గా అంటే అదే అర్జెంట్ మెసేజెస్ అంటే ఇవే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం చూసుకోండి అనేసి నా ద్వారా మీకు ఈ మెసేజెస్ అర్జెంట్‌గా ఆ డివైన్ పంపించేసింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొనేసేసి మీరు మీ డెసిషన్స్ తీసుకోండి. న్యూ రిలేషన్ ఏర్పడుతుంది. న్యూ ఆహ్, న్యూ బాండ్ ఏర్పడుతుంది. న్యూ రిలేషన్, న్యూ బాండింగ్ రిలేషన్ ఏర్పడుతుంది. న్యూ ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తారు. మీరు చేసిన శ్రమకి ఫలితం అనేదొస్తుంది. సో, అన్నీ కూడా చాలా మంచిగా ఇక్కడ చూపిస్తోంది. అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. సో, ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మీరు ఈ వీడియోని లైక్ చేయాలి. అలాగే షేర్ చేయాలి. అలాగే మీ మనసులో ఏదైనా డౌట్ ఉంటే దాన్ని కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పే అఫర్మేషన్ కూడా కామెంట్ చేయండి. ఏంటి అంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా నావే. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే. సో, ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను అనేసి మీరు అఫర్మ్ చేసి నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు ఆహ్, క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అంటే సో, 111, 777, 111, 777 అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.